June 12, 2025 మధ్యాహ్నం 1:30 pmకి అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ లండన్లో 6:25 pmకి అక్కడ రీచ్ అవ్వాల్సింది. కానీ టేకాఫ్ అయిన 30 secondsకి ఆ ఫ్లైట్ అనేది క్రాష్ అయింది. ఎన్నో వందల మంది అమాయకపు జనం అక్కడ చనిపోయినాడు. అదే అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి గోడకి ఢీకొనింది. దాదాపుగా 260 పైగా మంది ఆ ఫ్లైట్ క్రాష్లో చనిపోయారు. అసలు ఆ ఫ్లైట్ ఎలా క్రాష్ అయింది, ఆ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, ఇంతకీ పోలీసులు ఎతుకుతున్న బ్లాక్ బాక్స్లో అసలు ఏముంది, కావాలంటే చూస్తూనే ఉండండి. నేను మీ వీడికాయ్, మీరు చూస్తున్నారు విఆర్ ఫ్యాక్ట్స్. "230 passengers, 12 crew members, 38 మెడికల్ స్టూడెంట్స్ అందరూ చనిపోయారు. ఒక్కడు తప్ప, అతని రమేష్ విశ్వకుమార్. అతన్ని ఓదార్చడానికి ప్రధాని మోడీ అండ్ ఎంతోమంది గొప్ప నాయకులు తమకు తాముగా వెళ్ళి అతన్ని ఓదార్చాడు. ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్ మీద అతని ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఫ్లైట్ నుంచి సడన్గా నాయిస్ వచ్చింది. ఫ్లైట్ మొత్తం స్మోక్తో ఫిల్ అయింది. సడన్గా ఎగ్జిట్ ఓపెన్ అయింది. ఐ జస్ట్ జంప్డ్ అవుట్, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ అని తన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఇన్సిడెంట్ తనకి నిజంగా చాలా పెద్ద ట్రామాని క్రియేట్ చేసింది. గవర్నమెంట్ తనకి పాస్పోర్ట్కి అండ్ హెల్త్ ఇష్యూస్కి, హాస్పిటల్ ఖర్చులకి అంతటికీ గవర్నమెంట్ హెల్ప్ చేస్తారని ప్రధాని మోడీ అతనికి మాట ఇచ్చాడు. బ్లాక్ బాక్స్, అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, అందరూ ఈ బ్లాక్ బాక్స్ని ఎందుకు వెతుకుతున్నారు? బ్లాక్ బాక్స్ అనేది ప్రతి ఒక్క విషయాన్ని రికార్డ్ చేసే ఒక డివైస్. అసలు ఈ బ్లాక్ బాక్స్లో ఎన్నో విషయాలు స్టోర్ అయి ఉంటాయి. బ్లాక్ బాక్స్ అనేది 2 రకాలు: ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ డేటా రికార్డర్. ఇది ఎఫ్డిఆర్ అండ్ సివిఆర్ అని అంటారు. దీంట్లో ఎఫ్డిఆర్ అనేది వచ్చేసి ఫ్లైట్ ఏ ఆల్టిట్యూడ్లోకి వెళ్ళింది, ఏ హైట్లోకి వెళ్ళింది, ఎంత స్పీడ్ వెళ్ళింది అనేది రికార్డ్ చేస్తుంది. అండ్ సివిఆర్ వచ్చేసి క్యాప్టెన్ అండ్ క్రూ మెంబర్స్ యొక్క మాటల్ని అన్నిటిని రికార్డ్ చేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ అనేది ఫ్లైట్ యొక్క లాస్ట్ టైల్లో అనే చోట పెడతారు. ఫ్లైట్ యొక్క లాస్ట్ ఎడ్జ్లో ఈ బ్లాక్ బాక్స్ అనేదని పెట్టి ఉంటారు. ఈ ఫ్లైట్ని నడిపింది కెప్టెన్ సుమిత్ సుబ్రవాల్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ సిల్వి కుందర్. ఒకరికి 55,000, ఇంకొకరికి 34,000. ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే ఈ ఇద్దరు పైలట్స్ మండే అని ఏవియేషన్కి సిగ్నల్ ఇచ్చాడు. మండే అంటే ఏవియేషన్ టర్మినాలజీలో అర్జెంట్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని. మండే అని వీళ్ళు సిగ్నల్ ఇచ్చాక 30 seconds లోపల ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. టాటా చైర్మన్ ఎన్ చంద్ర గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 1 crore rupees కంపెన్సేషన్ ఇచ్చారు. అండ్ 25 lakhs ఇన్సూరెన్స్ని కూడా వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఆ ఫ్లైట్ 171ని ఇంకొకసారి ఏ ఫ్లైట్కి యూజ్ చేయకుండా దీని ఒక బ్లాక్ డేగా ప్రకటించాడు. క్రాష్ అయిన ఫ్లైట్ యొక్క పేరు బోయింగ్ 787-839. దీని కాస్ట్ వచ్చేసి 1,600 crores. అయినా ఏం లాభం, ప్రాణాలు కాపాడగలిగిందా? ఎంత ఖర్చు పెట్టినా ఏం లాభం, ఎవరు బతకలేనప్పుడు. అండ్ చనిపోయిన వాళ్ళలో గుర్తించిన వాళ్ళ యొక్క పేర్లు: 12 members, crew members. కెప్టెన్ సుమిత్ సుబ్రవాల్, ఫస్ట్ ఆఫీసర్ సిల్వి కుందర్, ఫ్లైట్ అటెండెంట్ రోషిని సంగేర్, దీపక్ పథక్, సైనిత చక్రవర్తి, నాంగ్తై కొండ్రలపాకం శర్మ, శారదా దావు, అపన్నా మహాదిక్, మతిలి పటేల్, ఇర్ఫాన్ షేక్, లమ్నిథింగ్ సింగ్సన్,
Manisha Thapa, passengers and ground victims of names. Vijay Rupani, former Gujarat Chief Minister. Dr. Pratik Joshi, Nurse Rajita Gopakumaran, Akhil Nanabhavan, Hanna Waraji, హార్దిక్ ఆవియా, విభూతి పటేల్. వీరు కొత్తగా ఎంగేజ్మెంట్ అయిన కపుల్. మల్టిపుల్ స్టూడెంట్స్, డాక్టర్స్, క్యాంపస్ రెసిడెంట్స్ ఎంతోమంది దీనివల్ల చనిపోయారు. 242 ఫ్లైట్ మెంబర్స్లో 241 మెంబర్స్ మొత్తం చనిపోయారు. దానికి తోడుగా మళ్ళా హాస్పిటల్లో ఉండే మిగతా ప్రజలు అందరూ చనిపోయారు. 38 మెంబర్స్ హాస్పిటల్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ చనిపోయారు. ఈ వీడియోకి 5K లైక్స్ టార్గెట్ని మీరు కనుక మీరు రీచ్ చేస్తే దీనికి పార్ట్ 2 తీసి వెంటనే అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా బాయ్. నేనే మీ వియర్డ్ గాయ్, మీరు చూస్తున్నారు వియర్డ్ ఫ్యాక్ట్స్.